మరోవైపు వ్యవసాయ అభివృద్ధి కృషి చేసిన వ్యక్తులకు రైతు బంధు అవార్డులను అందజేశారు. రైతు బంధు వ్యవసాయ పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు హాజరయ్యారు. అహర్నిశలు కష్టపడుతూ కాలంతో పోటీ పడుతూ లోకానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండి వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న పలువురు ప్రముఖులను రైతు బంధు వ్యవసాయ పత్రిక సత్కరించింది. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్న వారికి రైతు బంధు పురస్కారాలను అందజేశారు. కృష్ణమూర్తి గారు ఒకటి తీసుకొచ్చి ప్రదర్శించారు. అందరి దృష్టిని ఆకర్షించుకుంటారు. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. కానీ ఆయన వాడుకున్నటువంటిది అందరూ నిర్లక్ష్యం చేసేటటువంటి వరిగడ్డికి ఒక రకమైనటువంటి ఉపయోగం ఉంది. అది ఎవరు ఊహించని ఉపయోగాన్ని ఆయన చూపెట్టారు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ వాల్యూ అడిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే కృష్ణమూర్తి గారు చూపించినటువంటి ఒక చొరవ, వారిలో ఉన్నటువంటి ఒక క్రియేటివిటీకి ఒక ఉదాహరణ. ఒక ప్లాస్టిక్ షీట్ కట్ చేస్తున్నాం ఆ చివరి నుంచి ఈ చివరి. ఎత్తేవాడికి అనుకూలంగా ఉంటుందని ఏం చేస్తున్నారు తెలుసా? మనం తిన్న పేపర్ ప్లేట్ కావచ్చు, లేదా అదొక ప్లాస్టిక్ ప్లేట్ కావచ్చు, దాన్ని మడత పెట్టేసి తీసుకొని వెళ్తారు. వెళ్ళగానే ఏం చేస్తుంది? మళ్ళీ అది ఇప్పుకోలేని పరిస్థితి. ఒక మూల నుంచి అది తెల్ల మొదలు పెడితే తెంపుకోలేక మొత్తం తినేస్తుంది. ఆయన ఆర్థిక సహకారంతో ఆపరేషన్స్ చేయడానికని పిలిస్తే వెళ్ళాను. నేనే మొదటి ఆపరేషన్ చేస్తాను, పశువు అవుతున్నాయి కదా అని చెప్పేసి చేస్తే 16 కిలోల ప్లాస్టిక్ అందులో ఒక్క ఆవులో వచ్చింది. మనం ఆలోచించుకోండి, ఇప్పుడు మనకు ఒక చిన్న గుడ్డ ముక్కో లేకపోతే ఒక కత్తెరో లేకపోతే ఇంకో స్వల్పమైంది పశువు కడుపులో ఉంటే, మనిషి కడుపులో ఉంటే ఎంత విలవిలలాడిపోతాము, ఎన్ని కేజీలు అది తినేస్తాము. కాబట్టి మనం ప్లాస్టిక్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం ప్లాస్టిక్ త్వరగా అది అంతరించదు లేదా జీర్ణం కాదు అనేటటువంటి అంశంతో పాటుగా పర్యావరణానికి, అందులో పశువులకు సంబంధించినంత వరకు కూడా అది సమస్యను సృష్టిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ సెరికల్చర్ లో కూడా నేను అనుకుంటాను అనంతపురం తర్వాత చిత్తూరు స్థానం అని అనుకుంటాను. అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? పెట్టుబడి పెట్టాలని అనుకున్నప్పుడు ఒక ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, మీ దగ్గర గుడ్లు ఉన్నట్టు అయితే అవన్నీ కూడా ఒక సంచిలో పెట్టకండి, ఒక గుట్టలో పెట్టకండి అని చెప్పేసి అంటూ ఉంటారు. పగిలితే అన్ని గుడ్లు ఒకేసారి పోగుతాయి. కాబట్టి 10 సంచుల్లో పెట్టండి లేదా 10 గుంటల్లో పెట్టండి అనేది ఆంతర్యం. మరి అలా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక్క వ్యవసాయం మీద ఈరోజు ఏం చేస్తున్నాం? పత్తి గురించి మాట్లాడేటట్టయితే నేను అనేక డిస్కషన్స్ లో ఉంటాను, రాష్ట్ర స్థాయి చర్చల్లో. కానీ కొన్ని శాస్త్రవేత్తలు మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు పత్తి శాస్త్రవేత్తలు ఆమోదించినటువంటి పంట కాదు. ఈ పంటను వేయమని చెప్పేసి ఏ శాస్త్రవేత్త కూడా మనకు చెప్పట్లేదు. అయినప్పటికీ మనం పత్తిలో ముందుకెళ్ళిపోతా ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? చివరికి ఏ స్థాయికి చేరిపోతున్నాం అంటే, దిగుబడి పెరగాలి ఏమంటే కేవలం అది ఎరువుల వల్ల, అంటే ఫర్టిలైజర్స్ వల్లనే సాధ్యమని అనుకుంటున్నాము, పురుగుల మందుల వల్లే సాధ్యమని అనుకుంటున్నాం. కానీ ప్రకృతికి వ్యతిరేక దిశలో వెళ్ళటం వల్ల ఈరోజు ఉత్పత్తులు తగ్గుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా మీరు యాడ్ చేసేటటువంటి ప్రతి కెమికల్ భూమాతకి గాయాన్ని కలగజేస్తుంది తప్ప భూమాతని సంరక్షించేది కాదు. 60వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు